టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇకపోతే ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. ఇక కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో నటించాడు నటుడు విజయ్ దేవరకొండ. చివరి వరకు ఈయన పాత్ర గురించి చెప్పకుండా సినిమా కొన్ని గంటల విడుదలకు ముందు ఇందులో విజయ్ దేవరకొండ కూడా నటించారనే విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్గా మారింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్కి విజయ్ దేవరకొండ లక్కీ చార్మ్గా మారిపోయారు. అందుకే తన ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండను తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనని మీడియా రిపోర్టర్ ప్రశ్నించారు. మీరు డైరెక్టర్ నాగ్ అశ్విన్కి లక్కీగా మారిపోయారని, అందుకే ప్రతి సినిమాలో మీకు ఒక పాత్ర క్రియేట్ చేస్తున్నారు, నిజమేనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ సమాధానం చెబుతూ, నేను డైరెక్టర్కి లక్కీ కాదు. ఈ సినిమాని నేను ప్రభాస్ అన్న కోసం, అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కోసం మాత్రమే చేశానని ఆయన తెలిపారు. కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంది, అందుకే సక్సెస్ అయ్యింది. ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు అంటూ ఈయన సమాధానం చెప్పారు. ఒకరోజు షూటింగ్కి రమ్మని నాగి కోరారు. ఇందులో తాను అర్జునుడి పాత్రలో నటించానని తప్ప నాకు ఎలాంటి పోటీ లేదు అంటూ విజయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.